ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ సమయంలో ప్రార్థన. పరిశుద్ధులు అయినటువంటి తండ్రి, నీ వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యంలో నుండి ఈ ఆత్మ సహాయంతో ఏడవ సూటిగా మాట్లాడండి ప్రభా. ఈ యొక్క ఆత్మ సహాయం నాకు దయచేయమని, కాపాడమని, సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యోధాయ్ గారు రాసిన పత్రిక వివరణలో భాగంగా ఈ యొక్క ఆదివారం ఆరాధన వర్తమానంలో 7వ భాగాన్ని మనం విందాం. దేవుని వాక్యం 17వ వచనం. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుంది. చదవబడినటువంటి లేఖన భాగంలో యోధా గారు రాసినటువంటి పత్రికలో 2 భాగాలుగా మనం విభజిస్తే, యోధా రాసిన పత్రికను మొదటి భాగం అబద్ధ బోధనలను ఖండించటం, రెండవ భాగం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ప్రోత్సహించడం. అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని. ఇక్కడ దేవుని వాక్యం ఏమని రాబడిందంటే పరిహాసకులు ఉంటారట. ఎవరుంటారు? పరిహాసకులు ఉందురని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, అపోస్తలులు కూడా చెప్పారని యోధా గారు చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ చెప్పారు? మనం చూద్దాం దేవుని వాక్యంలో. మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనం చూడండి. దేవుని యొక్క వాక్యంలో నుండి మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం 11వ వచనం. దేవుని వాక్యం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. చాలు. ఎవరంట? అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి మోసం చేస్తారంట. దేవుని వాక్యం రాబడింది. దేవుని వాక్యంలో మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం దేవుని వాక్యంలో ఏమని రాయబడింది? 11వ వచనంలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. ఎంతమంది వస్తారు అబద్ధ ప్రవక్తలు? అనేకులు. ఈనాడు క్రైస్తవ సమాజంలో, లోకంలో కూడా, ప్రపంచమంతా అనేకులైన అబద్ధ ప్రవక్తలు ఏమైపోయారంటే నిండిపోయారు. అనేకమైనటువంటి అబద్ధ బోధకులు, దొంగ బోధకులు, సేవకులు నిండిపోయారు. అనేకలైన అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారని దేవుడు చెప్పారు. యేసు ప్రభువారు ఏం చేస్తారండి? మన చదువుకున్న వాక్యం ఏమని రాయబడింది? అనేకులైన అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారంట? మోసం చేస్తారు. ఏం చేస్తారు? మోసం. ఏ మోసం చేస్తారు? మా దగ్గరికి రండి ప్రార్థనకి, దేవుడు కార్యం చేస్తాడు అని మోసం చేస్తాడు. మా దగ్గర ప్రార్థన రండి, దేవుడు అది చేస్తాడు, ఇది చేస్తాడని చెప్తాడు. తన మీద గురించి రాసి ప్రార్థన చేయడు. ఇదిగో దెయ్యాలు కాలంలో చెడిపోదు, చేతుల్లో చెడిపోదు. మా దగ్గర ప్రార్థన వచ్చే సంతానం కలిగి ఇదంతా ఏంటంటే మోసం. ఏంటండి క్రైస్తవ సమాజంలో
అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి మోసం చేస్తారు అనేక మందిని ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్పారు. అయినా చాలా మంది ఎక్కదు. చూడండి, అనేక మంది అబద్ధ ప్రవక్తలను గమనిస్తూ ఉంటారు. తండోపతండాలుగా లక్షలో వెళ్తూ ఉంటారు. ఎక్కడికి? అబద్ధ ప్రవక్తల దగ్గరికి, అబద్ధ బోధకుల దగ్గర. ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24:11 చెప్పారు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు. నీ ఇల్లు కొల్ల, నీ జేబు కొల్ల, నీ జీవితమే కొల్లైపో. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారని యోధా గారు చెబుతూ జ్ఞాపకం చేసుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఆనాడే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 24:11 చెప్పారు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని యోధా గారి ద్వారా దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తాం. చూడండి, దేవుడి వాక్యం యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం కాదు, కానీ వాక్యంలో ఏమని రాయబడింది? యోధా గారు ఏమని చెప్తా ఉన్నారు? అపోస్తులు పూర్వం నుండి మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని. అపోస్తులు చెప్పారంట. ఎవరు చెప్పారు? అపోస్తులు. అపోస్తులు అంటే పంపబడిన వారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచబడిన వారు అపోస్తులు. యేసుక్రీస్తు ప్రభువారు తను తాను ప్రత్యక్షపరుచుకొని పౌలు గారిని అపోస్తులుగా ఏర్పరచుకున్నారు. ఈనాడు అపోస్తులు లేరు, ఈనాడు ప్రవక్తలు లేరు. ఈనాడు ఉండేవాడు కాపరులు, మిషనరీలు, స్వార్థికుడు, బోధకుడు ఉన్నారు. ప్రభు పంపితే పంపిన వారు అపోస్తులు. అపోస్తులు ఎవరనగా అని మత్తయి సువార్తలో దేవుని వాక్యంలో రాయబడింది. స్వార్థలో రాయబడింది అపోస్తులు ఎవరంటే అర్థమవుతారు. కనుక అనేక మంది మోసం చేసేవాళ్ళు వస్తారని దేవుని వాక్యంలో ఆనాడు చెప్పబడింది. చూద్దాం, తిమోతి గారికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 చదువుకుందాం. తిమోతి గారికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక చూడండి, దేవుని వాక్యం 4వ అధ్యాయం 1-2. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపుచ్చు ఆత్మయందును. వేషధారణ వలన ఏంటి? వేషం. కొంతమంది వాళ్ళు వేషం ఆడతారు, పులి వేషం, రకరకాల వేషాలు ఆడతారు. వేషం వేసినట్టు పులి వేసిన మనిషి, పులి మనిషి. పాస్టర్ అనే వేషం, అపోస్తులు అనే వేషం, ప్రవక్త అనే వేషం, బోధకుడు అనే వేషం. అదే కదా వేషం. మోసపుచ్చు ఆత్మలందును. ఏ ఆత్మ? మోసం చేసింది ఆత్మ. మోసం. చూడండి, దెయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి. ఏ బోధ? దెయ్యాల బోధ. ఈనాడు క్రైస్తవ సమాజంలో 195 మంది పాస్టర్లు చెప్పే బోధ అంతా కూడా దెయ్యాల బోధ. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చెప్పేటటువంటి దేవుని బోధ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి రాయించే బోధ దేవుని బోధ. వాక్యంలో ఉండని చెప్పేది దేవుని బోధ, వాక్యంలో లేని చెప్పేది దెయ్యాల బోధ. దెయ్యాల బోధ వినడానికి దురాత్మ ప్రేరేపణతో తండోపతండాలు వెళ్తా ఉన్నారు జనాల కింద. దెయ్యాల బోధ. పండు తింటే పిల్లలు పడతారు, నీ కడుపులో గడ్డలు. ఇదంతా ఏ బోధ? దెయ్యం బోధ.
10 వారాలు పొందినాడండి కార్యం జరిగింది. ప్రజలు కూడా, విశ్వాసులు కూడా ఇది దేవుడి బాధ, దెయ్యం బాధ అని అర్థం చేసుకునేటువంటి స్థితిలో ఉన్నారు. జనం ఎక్కువ మంది వెళ్తున్నారంటే ఇది దేవుడి బాధ, జనం తక్కువ మంది ఉంటున్నారంటే దేవుడి బాధ అనుకుంటున్నారు. నాశనానికి పోయిన ద్వారా వెళుతును, ఆ దారి విశాలమైన దేవుడి వాక్యం. సమాజంలో ఉన్న వారు నాశనానికి పోతున్నారంటే క్రైస్తవ సమాజంలో వారు కూడా నాశనానికి పోతున్నారు. కంట్రోల్కి పోతున్నారంటే ఎక్కడ పోతున్నారు? నాశనానికి పోతున్నారు. విశాల మార్గాలు వెళ్తున్నారు. దెయ్యాల బాధ, దెయ్యాల బాధ ముందు లక్ష్యం ఉంచి దాని మీద లక్ష్యం ఉంచుతారట. అది గుర్తు పెట్టుకుంటారు. బోధ, శిక్షణ. క్రైస్తవ సమాజంలో ఈరోజు ఏ బోధ ఉందయ్యా అంటే 95% దెయ్యాల బోధ. పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో చెప్పే బోధ కాదు, దురాత్మ చేత ప్రేరేపింపబడి చెప్పే బోధ. అది దెయ్యాల బోధ. దాని వినటానికి ఇష్టపడుతున్నారు. పిట్ట కథలు, కల్పన కథలు, ఆ కథ, ఈ కథ, ఎన్ని బోధ? దెయ్యాల బోధ. దెయ్యాల బోధ దానికి బస్సుకి మరీ అంటున్నారు. దేవుని బోధ దానికి రాట్లు. అదేంటారా? అభిషేకం పేరిట జరుగుతున్నటువంటి అరాచం, ఖర్చీపు, మునుగుడ్లు, కీచలు, చాపలు, తల మీద నూనె వేడు, కింద పడే చర్చలు. ఏం బాగుందంతా? ఆనాడు అపోస్తులు అలా చేయాలి, యేసుక్రీస్తు ప్రభు అలా చేయాలి. మీరు అబద్ధ బోధకులు అలా చేస్తున్నారు. వాడినే నమ్మేస్తున్నారు. ఎంత చెప్పినా వాళ్ళనే నమ్ముతారు, వాళ్ళనే పైకెత్తుతారు, వాళ్ళనే కనపడతారు. అంటే మొన్న ఒక ఆయన అంటున్నారు, నేను అయ్యగారికి అభిమానం అంట. అయ్యగారి అభిమానం అంట. యేసు ప్రభు పిల్లలమ్మా. సమాజంలో లాగా ఇక్కడ అభిమానుల సంఘాలు ఉండవు, ఇక్కడ అభిమానులు ఉండవు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు, ఆయననే మనం పూజించి ఆరాధించాలి. మధ్యలో ఉన్న ప్రయోజనాలకు అభిమానులు ఉండకూడదు. అదేంట దెయ్యాల బోధ ఎందు లక్ష్యం నుంచి విశ్వాస భ్రష్టుల ఉందని ఆత్మ తేడాగా చెబుతున్నారు. ఏమవుతారు? విశ్వాసంలో భ్రష్టులు అవుతారు. యేసుక్రీస్తుని అంగీకరించే ముందు పాపులు, రక్షించబడిన తర్వాత విశ్వాసులు, తర్వాత భ్రష్టులు. విశ్వాస భ్రష్టులు అవుతారని తేటగా చెబుతున్నారు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. అభిషేకం మందిరంలో ఉంది. ఆరాధన చేస్తే అభిషేకం వచ్చింది. అదే అంటారా? ఇదంతా ఏమైందంటే దెయ్యాల బాధ. దెయ్యాలు కూడా బోధిస్తారా? దురాత్మ సహాయంతో ప్రేరేపించి బోధిస్తే. ఆనాడు అపవాది అమ్మగారికి చెప్పలేదా పండు తింటే చనిపోయాడు? ఈనాడు కూడా అదే పోయాడు. కనుక దెయ్యాల పోయేది రక్షించకూడదని ఆత్మ తేటగా చెబుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అదే వెంబడిస్తూ ఉంటారు కొద్ది వాళ్ళు. అంత భక్తులు వెంబడిస్తున్నట్టు వెంబడిస్తుంటారు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు అపరిచులైనటువంటి పౌలు గారి ద్వారా తిమోతి గారు రాసిన పత్రికలు మాట రాయించారు. యేసుక్రీస్తు ప్రభువు అప్పుడే కాదు, అపోస్తులు వారు చెప్పారు. చూడండి, అపోస్తులు అంటే పేతురు గారు. తర్వాత పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక
2వ అధ్యాయము 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రంగా నాశనం చేసుకోవచ్చు నాశనమగుదురు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమను తామే శీఘ్రముగా నాశనం కలుగజేసుకోవచ్చు నాశనకరమైన దినప్రాయాలు రహస్యంగా బోధించుచున్నారు. ఎక్కడ ఉన్నారంటే అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు. ప్రజల్లో అబద్ధ ప్రవక్తలు ఉంటే సంఘాలు ఎవరున్నారు కదా, అబద్ధ బోధకులు, అబద్ధ బోధకులు ఉన్నారు. వీటితో దేవుడు తెలుసా, రాజ్యం పెంచుకోవాలి, లేకపోతే దేవుడు అట్టే వాడు మీటారు. 10 వారాలు మీతో ప్రార్థన పెట్టాలి. వారానికి 10 రూపాయలు, 10 వారానికి 10,000 అప్పుడే దేవుడు లేకపోతే అందుకని వేసుకోవాలి. ఆంధ్ర అక్రమం చేయవాడు అయ్యా నీ నామాన్ని వేయాలి అనుకోండి. మత్తయి సువార్త దేవుని వాక్యం రాయగలరు. చూడండి, దేవుని వాక్యంలో రాయగలరు. చదవండి. 22వ వచనం, 7:22 చదవండి. కాబట్టి రాజు కోపపడి తన మత్తయి సువార్త 7:22 మత్తయి సువార్త 7:22 చదవడమ్మా మీ మిగతా వాళ్ళు. చాలు, నీ నామమున ప్రవచింపలేదా? ఏం చేశారట? ప్రభువా నీ నామమున ప్రవచించలేదా? అబద్ధ బోధకులు దొంగ బోధకులు ఏం చేస్తారంటే ప్రవచిస్తారు. ఇదిగో సంవత్సరంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, వచ్చే సంవత్సరం కానీ నువ్వు 2 లక్షలు బిల్డింగ్ కడతావు అని చెప్తారు. ఇదేంటి? అబద్ధ ప్రవచనం. నా కుమారి, దేవుడు నీ కన్యను కోరుతా ఉన్నారు, ఇంటిలో సమాధానం జరుగుతుంది. ఇప్పుడు నా కాలం చెబుతుంది విచిత్రమైన మాట, విచిత్రంగా చెబుతున్నాను అంటే విలువ లేదన్నమాట. ఎంత చీప్ అయిపోయిందంటే ప్రార్థన అంటే, ఎంత చీప్ అయిపోయింది. మన కాలం చెప్తుంది అయ్యగారికి మా ఇంట్లో ఎరుపులు ఎక్కువగా ఉన్నాయి, అయ్యగారు ప్రార్థన ప్రార్థన చేయించారు. మా ఇంట్లో ఇప్పుడు విలువ రావట్లేదు. ఆ సాక్ష్యం చెప్తుంది, సాక్ష్యం చెప్పండి. అయ్యగారికి ప్రార్థన చేయమని చెప్పారు, మా ఇంట్లో ఎరుపులు రాకుండా ఉంటాయి. అయ్యగారు ప్రార్థన చేశారు, ఇప్పుడు మా ఇంట్లో ఒక ఎరుపులు రావట్లేదు. ఎరుపులు రాకుండా ఉండాలి, అయ్యగారికి ప్రార్థన చేయిస్తారా? ఎరుపులు కొని పెట్టి గన్ను పెట్టి సరిపోతుందా? అంటే ప్రార్థన ఎంత చీపు అవుతుందంటే అంత చీపు. అదే కదా, ఇదే ప్రవచనం. నీ తల మీద జుట్టు లేదు, ప్రభావి వ్యక్తికి జుట్టు రావాలి, సహాయం చేయాలి, వచ్చేసిన జుట్టు. ఇదే ప్రవచనం, అబద్ధ ప్రవచనం, దొంగ ప్రవచనం. ఆనాడు ప్రభుని ఏమంటారంట, నీ నామను ప్రవచించలేదా? నీ నామను దేవుని వెళ్ళబట్టలేదా? ఏంటి? దెయ్యా యేసు క్రీస్తు నామములో పో దెయ్యం అంటే పోతనా అనుకోలేదు. శిష్యుడు యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభా ఈ నామంలో దెయ్యమా పో అంటే ఏదేం ప్రభా? దెయ్యమా పో అంటే తప్పకి ఏదేం ప్రభా? ఆయన సంతోషంగా చెప్పారు. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు అన్నాడు, దెయ్యాలు నా పేరంటే వెళ్తున్నాయని మీరు సంతోషించరాదండి.
పరలోకంలో నీ పేరులో ఉన్నాయా లేదా అని చెప్పి మీరు సంతోషించారు అని ప్రభువారు చెప్పారు. అదే కదా ప్రభువారు అన్నారు, అయ్యా నీ నామంలో దెయ్యాలు వెళ్ళిపోతున్నాయ్యా, నీ నామంలో దెయ్యాలు వెళ్ళిపోమంటే అవి వెళ్ళిపోతాను. బా శిష్యులు ఎంత సంతోషపడి యేసు ప్రభువు దెయ్యాలు పోమంటే పోతాయి. శిష్యులు సంతోషించారు. అప్పుడు ప్రభు అన్నారు, నా నామం చెప్తే దెయ్యాలు వెళ్ళిపోతాయని మీరు సంతోషించవాలంటే పర్లోకంలో మీ పేరు ఉందా? ఉందా మీ పేరు పర్లోకంలో ఉందా? నాకేం తెలిసాయి పర్లోకంలో నా పేరు ఉందో లేదు. పరలోకంలో జీవితంలో మీ పేరు రాయబడి అని చెప్పి మీరు సంతోషిస్తారు. వాటర్ లిస్టులో పేరు లేకపోతే కావాలా? వాటర్ లిస్టు నా పేరు లేదు, ఎందుకు లేదు? ఏ పరలోకంలో నీ పేరుందా? పరలోకంలో నీ పేరు ఉంటే నువ్వు సంతోషం. దెయ్యాలు వెళ్ళిపోతున్నాయని సంతోషం కాదు, ప్రవచనాన్ని చెప్తున్నాయని సంతోషం కాదు. చూడండి, నీ నామం అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదు. ఏనగా అనేకమైన అద్భుతాలు అనేకమైన అద్భుతాలు చేశారు. మోషే గారి కర్ర పాడైంది, ఐగుప్తులు వాళ్ళ కర్ర కూడా పాడైంది. అపవాది కూడా కార్యాలు చేస్తారు, అంత మాత్రం నమ్మకూడదు. ఇర్మియా గ్రంథంలో దీని గురించి స్పష్టంగా రాయబడింది. అక్రమం చేయవారా చూడండి, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరువను. అక్రమం చేయవారా నా యుద్ధం నుండి పొందని వారితో చెప్పలేను. ఏంటంటే అక్రమం చేయవారా ఏం చేస్తున్నారు? మీరెవరో నాకు తెలియదు. మీరు రాజుగారు రాజుగారు మందిరాలు పడుతున్నారు. మీరెవరో నాకు తెలుసో తెలియదా? నేను ఎవరో మీకు తెలుసో తెలియదా? మీరేదో వస్తున్నారు పోతున్నారు. నాకు తెలిసితే మీరు ఎవరో తెలియదు. నేను ఎవరో మీకు తెలియదా? ప్రభువారు కూడా అడుగు చెప్పారు. రేపు నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత మృతుల పునరుద్ధానం తిరుపు పునరుద్ధానం అవుతుంది. అదే కదా మనకు అర్థం అవడానికి, మనకి అర్థం అవడానికి చెబుతాడు. యేసు ప్రభువా నేను తెలియదా? నేను నీ నామంలో ప్రవచించాను, ఫలానా వాళ్ళు గెలుస్తారని ప్రవచించని. నువ్వేనా? ఓకే. నీ నామంలో అద్భుతాలు చేశా, నువ్వేనా? నేను నీ నామంలో దెయ్యాలని కొట్టా. మా ఊళ్ళో 10 ఏళ్ళు పెట్టినామని యేసుక్రీస్తు నామములో పో అంటే వెళ్ళిపోయింది. అయ్యా దెయ్యాలు కొట్టే విశ్వాసాలు ఆశ్చర్యం తీశారు. అయ్యా ఎంత శక్తిమంతులు బతికి వదిలిపాలని ఎన్ని రోజుల నుంచి వరకు అయ్యగారు యేసుక్రీస్తు నామములో దేవుడా పో అంటే తప్పకింది. మా అయ్యగారు ఎంత చెప్తున్నారు అంతేనా? అయ్యా నీ నామములో దెయ్యాలు కొట్టా. ఉదాహరణ చెబుతుంది, వాళ్ళు దెయ్యాలు కొట్టే నీ నామంలో ఏమనుకుంటున్నారు? ఏమంటే నువ్వా అంటాడు. నేనే కదా ఇవాళ నా తెలియదు. అదేంటి వాళ్ళు దెయ్యాలు కొట్టారు, 200 ప్రవచనాలు చెప్పారు, 300 అద్భుతాలు చేశారు. నేనెవరో నేను తెలియదా? తెలియదు.
అక్రమం చేయవాళ్ళ నా ఎదురు నుండి తిరిగి పోండి, పట్టుకోండి, నా కాలు చేసి కట్టి నడపలేను. అదే నేను వెళ్ళిపోయి అదే యేసు ప్రభు ఎవరో నీకు తెలియకుండా నీవెవరో యేసు ప్రభు తెలియాలి. అదే కదా రాజకీయ నాయకులు ఉన్నారండి, ఆయన నాకు తెలుసు ఆయన తప్పులు చెబుతారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా మరి ఈయన ఎవరో పద్దాకు తెలుసు అంటుండే, అయ్యా ఈయన ఎవరో నీకు తెలుసా అని ఏం తెలియదు నాకు అంటారు ఆయన. అదే అంటారా ఆయన మనకు తెలియదు కాదు, మన ఎవరో ఆయనకి తెలియాలి. ఆయన ఎవరో మనకు తెలుసు, ముఖ్యమంత్రులు ఎవరో మనం తెలుసు, ప్రధానమంత్రి గారు ఎవరో మనం తెలుసు. నాకు తెలిసి ఆయన దగ్గర నేను పనిచేసి పెడతా అన్నవాడు. ఆడికి వెళ్ళిన తర్వాత అయ్యా నువ్వు వెళ్తాడు ఎవరో నేను కూడా ఎప్పుడంటే ఎక్కడ అదే నీకు తెలిసిన నీకు తీసుకొచ్చి వెళ్తా నేను ఇచ్చేస్తాను. నేను మిమ్మల్ని ఎన్నడను ఏంటంటే నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవాలని పొందని వారిలో చెప్పు. యేసుప్రభు నమ్ముకోవడానికి రక్తాలు తీసాకుండా 500 రక్తాలు తీశారు. మా ఊళ్ళో కళ్ళు వచ్చింది, మాట్లాడట్లా మాట్లాడు కాళ్ళు చేతులు వచ్చింది. అదే కదా మా ఊళ్ళో ఒక ఆయన గుడిలో ఉంటే రాజు పెట్టి ఇప్పుడు గుండె పెట్టుకుంది. మా ఊళ్ళో ఒక ఆమెకు తెలుగు పెట్టింది, నాకేకి వచ్చింది ప్రార్థన చేసి తప్పటి ఉంది. నిమిషంలో అయిపోయింది, నిమిషమే యేసుక్రీస్తు నామములో పోవాలంటే పాతాన్ని నింపింది. ఎవరు మరి ఏమంటే అదే కదా అప్పుడు యేసుక్రీస్తు ప్రభువులకు నిలబడినప్పుడు అది మనీగా 500 రక్తాలు వేసుడు మన వర్గాన్ని ఇప్పుడు మనయ్యారు ఇసుప్రభు వచ్చారు. మనయ్యారు ఇసుప్రభు నేను ఎంత ఇన్సల్ట్ ఉంటుంది. ఇప్పుడు భోజనాలు వెళ్తాం మనం పెళ్ళి ఎగ్జాంపుల్ పెళ్లి కొడుకు ఎలా ఉన్నారు, మామూలు మా చుట్టాలే ఆయన పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్తే మీ చుట్టాలంటే ఎవరైనా మాట్లాడాలి ఎవరు ఏం మాట్లాడుకునేది కాదు అయినా. అప్పుడు పెళ్లికి వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు ఏమంటారు, పిలిచారు భోజనాలు పెట్టేవాళ్ళు ఏం చేస్తారు, పెడవ తర్వాత అందరూ అయిన తర్వాత ఇప్పుడు వచ్చేవాడు అంటారా. రేపు నిత్యత్వంలో కూడా ఆయన వాళ్ళ మెప్పు పొందాలని యేసు ప్రభు వాళ్ళ రేపు పరలోకంలో ఉన్నా సరే బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నారు. అదేనా రేపు పరలోకంలో కోటానుకోట దేవతల ముందు పరిశుద్ధుల ముందు బలా నమ్మకమైనటువంటి నా కుమారుడు దానియేలు అన్నట్టు అసలు ఎంత సంతోషం తెలుసా. అంత ముందు రా అని పిలిస్తే దేవుడు సంతోషాన్ని దేవుడు పిలిచిందంటే అసలు దానియేలు నా కుమారుడు రా అని దేవుడు పిలిస్తే అప్పుడు ఎంత సంతోషం అండి. కాలం లేవులే కానీ ఉదాహరణ కాదు ఎగరేయచ్చు అదే అక్కడ చెప్తాను. అదే దేవుడి ద్వారా మీకు పొందాలి, మనుషుల ద్వారా మీకు కాదు. మనుషులు నేను మెచ్చుకుంటే ఈ రోజు మెచ్చుకుంటే ఆ రోజు మెచ్చుకోవాలి. దేవుడు మెచ్చుకోవాలి, ప్రభువు మెచ్చుకున్న వాడు ధన్యుడు.
ప్రభు ద్వారా మెప్పు కలగాలి. ఎవరి ద్వారా? ప్రభు ద్వారా. కనుక చదవనటువంటి లేఖన భాగంలో అబద్ధ బోధకు, దొంగ బోధకు ఉంటారంట. వారు ఏం చేస్తారు? వాక్యం చెప్తా ఉంది, పరిహసిస్తారంట. ఏం చేస్తారు? పరిహసిస్తారు, అపహసిస్తారు. చూడండి, అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారి నుండి. ప్రకృతి సంబంధం. ఏ సంబంధం? ప్రకృతి సంబంధం. ప్రకృతి సంబంధం ఏంటంటే శరీరం, ఆత్మ, ప్రాణం. ఆత్మ లేదంటే ప్రకృతి సంబంధం. శరీరం, ప్రాణం. సృష్టి దేవుడు ఎక్కడో, ఆత్మ ఎక్కడో అంటారు ప్రకృతి సంబంధం. చూడండి, ఆత్మ లేని వారై ఉండి భేదములు కలుగు జీవిస్తున్నారు. ఏనడా? భేదాలు. భేదాలు. ఆ శిక్షణ కదా నువ్వు ఎలాగో చదివేటప్పుడు ఏమన్నా అక్కడ ఎంతో జీవితం జరగాలి. నగిరా నగిరిపోతే మంచిగా మించిపోతుంది. మా దగ్గర మంచి సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది, పైన జిప్సులు సీలింగ్ ఉంటుంది, కింద మార్పులు ఉంటుంది. కిందకు వచ్చేవాడు కుర్చీలాగే కూర్చుంటారు. సౌండ్ ఉంటుంది బాగా. సినిమాలో పాటలు వస్తుంటే సినిమాలో రైల్వే వస్తుంది, ఎలాగ బీచ్కి పట్టుకోవడం చూసారు. అట్లా ఏంటో చదువుతుంటే ఆయన వెనకాల బీచ్ అలా అవుతుంది కదా, వెనకాల మించిపోతాం. అది సినిమా వేరేలాగా వెనకాల మించి కూర్చోండి. అందరూ కొట్టండి, తప్పండి, తప్పకుండా పడుతుంటారు. ఆయన ఎందుకు పడుతున్నాడో ఎరుగు దేవుడు, ఇది ఎందుకు పడుతున్నాడు వాళ్ళకే దేవుడు. ఇది అంతా ఏం జరుగుతున్నారు? దెయ్యాల బోధ. ఏమారా? దెయ్యాల బోధ. సినిమాలో దెయ్యాలు వచ్చరికి కూర్చున్న వాళ్ళందరూ వేళ్ళాడతారు. ఒట్టికి వేలేసి తప్పట పడతారు చూసారు. అట్ట ఈరోజు అలా అయిపోయింది. క్రైస్తత్వాన్ని భ్రష్టు పడుతుంది. తీర్పు ఉంది, వదిలిపెట్టడు. దేవదూతలు పాపం చేసినప్పుడే దేవుడు కట్టికి చెక్కడి గల బిలాములు బంధిస్తే యేసుక్రీస్తు పేరు చెప్పుకొని ఆశాలు ఎత్తే దేవుడు వదిలే పెట్టనే పెట్టడు. అదే కదా, కలుగులో పోతున్నా సరే పట్టి మరి లాగుతుంది. అబద్ధ బోధకులను ఖండించడానికి పరిశుద్ధాత్మ దేవుడు యోధా గారి ద్వారా రాయించిన పత్రిక యోధా పత్రిక. బోధ నిమిత్తము పోరాడాలి అని ఆనాడే పరిశుద్ధాత్మ దేవుడు యొక్క పత్రిక రాశారు. ఈనాడు కూడా ఈ పత్రిక అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో యోధా గారు రాసిన పత్రికను వివరించాలని ఆలోచించి ఈనాడు ఈ విధంగా బోధించడం జరుగుతూ ఉంది. దెయ్యాల బోధ పరిశుద్ధాత్మ దేవుడి బోధగా. దెయ్యాల బోధన అనే లక్ష్యం ఉంచుతారు. ఏ బోధ? దెయ్యాలు. అంతమందిలో పిలిచారు. ఉదాహరణ అదే పలానా తరగత వేసుకున్న ఆయన రా దేవుడిని పిలుస్తారంటే ఇంకా 5 మందిలో దేవుడిని అనే పిలుచున్నారు. అంటే బాబుడు ఎవరే పరిశుద్ధి అని ఎవరు ఆయన చేశారు. ఈ ఇన్సైడ్ దేవుడు అందరినీ ఎరిగినవాడు. అందరి సంగతులు దేవుడు తెలుసు. మరి ప్రత్యేకంగా నువ్వు తెలవాల్సిన అవసరం లేదు. భ్రమ, దురాత్మ ప్రేరేపణ, దెయ్యాల బోధ, దెయ్యాల బోధతో కలుసుకుపోయింది.
తెలియట ఏది దేవుడు బాధ, ఏది దేవుడు బాధ. పొలమంతా కలిపోయింది అనుకో, పొలమంతా కలిపే, అప్పుడు మంచి మొక్కలు ఎక్కడ ఉన్నాయని ఎదగాలి. పొలమంతా కలుపుతూ ఉందనుకోండి, యజమానుడు పంట తీసి సంతోషితరా? చూడంత పచ్చలో పండింది కదా, 100 బత్తాలు పడుతుంది అక్కడ. ఇప్పుడమ్మా కోసేటప్పుడు చేసి ఏది గట్టి కాదు. ఎకరానికి 8 బత్తాలు పడితే ఎన్ని బత్తాలు పడుతుంది? 30 బాగా పోసినప్పుడు 1 బత్తానే పడింది. మొత్తం మిగతాదంతా ఏంటి? కలుపు, చెత్త. ఈనాడు క్రైస్తవంలో కూడా చెత్త, కలుపు, దెయ్యాలు గోడ ఎక్కువైంది. ఏం గట్టి కింద దొరుకుతా, ఏం గట్టి కింద దొరుకుతా. కనుక దెయ్యాల బోధనలు లక్ష్యం ఉంచుకున్నామా, పరిశుద్ధాత్మ దేవుడి వాక్యం ద్వారా చెప్పిన బోధనలు లక్ష్యం ఉంచుకున్నాము? దేవుని వాక్యం ఇట్టానికి ఎసొప్పు ఉండదు. అగ్ని, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండంలో పడగొట్టి శుద్ధమైనది కాదు. దేవుని యొక్క మాట నీ హృదయాన్ని తాగుతున్నప్పుడు నీ పశ్చాత్తాపం కలగాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణ త్యాగం, శిలలో ఆయన కాల్చిన రక్తం విలువతీయాలి. ఆయన ఎందుకు వచ్చారు ఈ లోకానికి, ఎందుకు ప్రాణం పెట్టారు, ఎందుకు రక్తం కాల్చారు, ఎందుకు సంఘాన్ని ఇచ్చారు, ఎందుకు కాపాన్ని ఇచ్చారు, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించారు అన్న విషయాలు సత్యము నీకు తెలియాలి. వాక్యం నిరసనగా ఉండదు. వాక్యం నిలబడతా ఉంటే పశ్చాత్తాపం. అర్థంటారా? ఆత్మ లేని వారే ఉండి భేదములు కలుగజేస్తున్నారు. అంత్యకాలమున, ఏ కాలం? అందుకని తిమోతి గారికి రాసిన పత్రికలో పౌలు గారు అంత్యకాలంలో అపాయకరమైన కాలంలో వచ్చినట్టు తెలుసుకోను. అదేనంటారా? చూడండి, తిమోతి గారు పౌలు గారు రాసిన పత్రికలో చూడండి, 2వ పత్రిక, 2వ పత్రిక 3వ అధ్యాయం చూడండి. దేవుని వాక్కు 3వ అధ్యాయం 1 నుండి చూడండి, వినండి. 1 నుండి 6 వచనాల వరకు అడిగాడు. అంత్య దినములందు అపాయకరమైన కాలాలు వస్తాయంట. ఏంటి? అపాయకరమైన కాలాలు వస్తాయి. పైకి భక్తి గలవారి ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారి పైకి భక్తి వచ్చేసింది. పరిశుద్ధాత్మని తప్పని పడదు, మాటలు మాట్లాడు. థ్యాంక్ యూ భక్తి లోపలే విషయం. మారు మనసు లేదు. ఇలా ఉంటే క్రైస్తవ సమాజం ఏదో పనికి వాళ్ళ మాటలు మాట్లాడటం, మళ్ళీ ఇంటికి రాగానే ఆ నోటితో బూతులు మాట్లాడటం. ఎక్కడుంది మార్పు? మళ్ళీ 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు సీనియర్ విశ్వాసం, ముసలి సీనియారిటీ, భక్తులు సీనియారిటీ. కనుక యోగా గారు రాసిన పత్రికల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మధ్యాహ్న కాలంలో మాట్లాడుతున్న విషయం తెలుసా? దేవుని యొక్క వాక్యంలో అంత్యకాలంలో దేవుని యొక్క వాక్యంలో నుండి మాట్లాడుతూ తెలుసా? అంత్యకాలమునందు తమ భక్తి ఏమైనా దురాదరణ తొప్పు పరిహాసములందురని ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, అపోస్తలులు చెప్పారు. దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? గుర్తు పెట్టుకోవాలి. దేవుని వాక్యంలో రాయబడింది. మీరు ఏం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు వాక్యం ద్వారా? మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకో. నేడు
మంచి చెడ్డలు దేవుని వృక్ష ఫలములు తినడం నిత్యముగా చచ్చిన ఆజ్ఞాపించాడు. సస్తావు పనులు తింటే అని దేవుడు చెప్తే దాన్ని గుర్తుంచుకోలేదా? మీరు చావని చావలో జాగ్రత్తలాగా ఉంటారంటే అపవాది మాట విని దేవుడు మాటను పక్కన పెట్టాడు. ఆనాడు నుండి జ్ఞాపకించుకోవాలని ఆలోచన లేదు. అదే అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్తారు, అవివేకుల మందమతుల ప్రవక్తలు ఎవరి గురించి ప్రవచించారు? ఆ ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచన పురుషుడు నేనే. అదే కదా యేసు క్రీస్తు చనిపోయి మూడవ దినంలో లేపబడతారనే ప్రవక్తల ప్రవచనాలు లేదా? మీరు ఇంత మందమతులా, అవివేకులా, మీకు తెలియదా అని ప్రభువారు గర్తించారు. జ్ఞాపకం లేదా? దేవుని వాక్యంలో రాబడేదా? నా బైబుల్లో, నీ బైబుల్లో, మనందరి బైబుల్లో ఒకలాగా పళ్ళు లేవా? చదవట్లేదా? అందుకే ప్రభువారు చెప్పారు, ఎవరు అందులా ఎవరు అందులు కళ్ళు అందులు. అరే అది పోవరా, అక్కడ పోవరా, పావుందిరా అంటే ఆ పావుని చేసి పావుని పట్టుకొని నల్ల వేసుకుంటానికి పోతున్నారు. అదే దీని ఎవరు వేదిస్తారు అందరితో అబద్ధపు బోధ, దెయ్యాల బోధ, చెలగాటం. పాముతో చెలగాటం అంటే ఏం చేసింది? పామును పెంచి దాన్ని పోషిస్తే ఏం చేసినాడు? విషం తగ్గి అబద్ధ బోధకు నోటి నుండి వచ్చేది కదా అబద్ధపు బోధ, దెయ్యాల బోధ. దేవుడి బోధ కాదు. ఈనాడు అనేక అబద్ధపు బోధకుల యొక్క బోధ నుండి విశ్వాస భ్రష్టులు అవుతున్నారు. ఏమవుతున్నారు? విశ్వాస భ్రష్టులు అవుతారని ఆత్మ తేటగా చెబుతున్నాడు. భ్రష్టత్వంలో గెలిపాత్రను ఎంత చెప్పినా ఎక్కడ వినరు. ఈ ప్రజల వెనుక విందులే కానీ గ్రహింపని వారి హృదయం కొందినది. వాళ్ళ హృదయం కొందింది. ఈ ప్రజలు చూతునే కానీ వెనుక విందులే కానీ గ్రహింపనే గ్రహింపు. అదే కదా గ్రహింపు లేదు. ఎంత చెప్పినా ఎక్కడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో లేఖనంలో నుండి యోధాగా రాసిన పత్రికల నుండి మాట్లాడుతున్నారు. దెయ్యాల బోధ, అపకర్షితులు, పరిహాసకులు ఉంటారని పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు లేఖనాల్లో యేసుక్రీస్తు ద్వారా అపోస్తుల ద్వారా ఇంత చెప్పినా మళ్ళీ ఎట్లా ఉంటారు? అబద్ధ బోధ మళ్ళీ ఎలా రాజా కాదా? కోడి మాసం అయితే చచ్చిపోతాడు, జరగలేదు నాటుగాడు నాటుగాడు అట్టే చదువుతాడండి. నా ఒంటి కానిది నా చేయడానికి స్టీల్ బాడీ ఏం కాదు అని తింటారు. ఏమైంది? కాలేదు. ఏంటంటే అట్టలో బజారు పచ్చిపోయి డాక్టర్ గారు జరుగుతుంది చెప్పారు కానీ తిన్నా. అదే ఎప్పుడు నాకు కావాలి, ఇప్పుడు కావాలి. సిలిండర్ అదే కదా. ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో పచ్చి కూడా అంటారు. వాక్యం వింటాం ఎంత అవసరమో వాక్యానుసారంగా జీవించడం కూడా అంతే అవసరం. పచ్చి చేయడం కూడా అంతే అవసరం. కనుక దేవుడు రాత్రి క్షమించాలి. దేవుడు వచన కార్యక్రమంలో వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడి ద్వారా మాట్లాడే మాట మీరే రక్షించాలి. దాన్ని గమనించాలి. దెయ్యాల బయట అందరికీ నిత్యనాలి. అపవాదికి వాటి కూడా సిద్ధపడి నిత్య నరకం తీర్పు పునరుద్ధానుడు వెళ్ళిపోవాలి. మృతుల పునరుద్ధానం నిత్యత్వం వెళ్ళవలసింది తీర్పు పునరుద్ధానం.
కనుక మనం తయారు చేసుకున్న వాక్యానుసారంగా జీవితం అటు కృపా ప్రభు మనకు అనుగ్రహించుగాక. ఆమె తలవంచండి, కళ్ళు మూసినట్టుతో ప్రార్థన చేసుకోండి. ప్రార్థన. దేవుని వాక్యం వినండి, ఆత్మీయంగా బలపడండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, మీరు ఏ సంఘానికి వెళ్తున్నా వాస్తవాన్ని గ్రహించండి. మీరు దేవుని యొక్క వాక్యం వినండి, ఆత్మీయంగా బలపడండి. మా యొక్క మోస్ట్ హై ఫెలోషిప్ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, వాక్యాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రభు చిత్తమైతే 2026 సంవత్సరంలో ప్రకటన గ్రంథాన్ని వివరించాలి అని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో నేను సిద్ధపడుతూ ఉన్నాను. యూదా గారు రాసిన పత్రిక అయిన తర్వాత వెంటనే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఉపజ్ఞ గ్రంథాన్ని వివరించాలని మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచనతో నేను ఉన్నాను. మీరు ప్రార్థించండి, వాక్యం వినండి, ఆత్మీయంగా బలపడండి. మీ విలువైనటువంటి సలహాలు, సూచనలు కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. ఏదైనా అవసరమైతే నా యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ 8639262647. అంతవరకు ప్రభు కృప మన తోడు నడుచుగాక. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఇట్లు క్రీస్తులో మీ సహోదరులు పాస్టర్ ఆర్ డానియల్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.